హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. కోటి స్వరసారథ్యంలో రూపొందిన ఈ సినిమా పాటలకు సిరివెన్నెల సాహిత్యం అందించారు. ఉన్న ఊరిని కన్నతల్లిని గుర్తు చేసే విధంగా పాటలున్నాయని సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఈ సినిమాలో అందరూ పెద్దల దగ్గర నుండి నాతో ఓనమాలు దించారు. ఈ సినిమా ఒక ట్రైలర్ కట్ చేసి కూర్చున్నాం నేను తమ్ముడు గారు ఆఫీస్లో. సరే ఏంటి సార్ పరిస్థితి, కథ అయితే బాగా చేసాం, నీకెందుకో నేను ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను అని అచ్చిరెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారండి. అచ్చిరెడ్డి గారు అన్నారు, నువ్వేనా బాబు డైరెక్టర్ అంటే అవునండి అన్న. ఏంటయ్యా ఎడార్లో ఓయాసిస్ లను సినిమా తీసామన్నారు. చాటు తల్లి వేరునర్రా, చిన్ననాటి పల్లెటూరి నర్రా, వీలు విడిచి నడిచి వెళ్ళారనుకున్నా, నీల విడిచి సాము చేస్తున్నారని విన్నా, గగన మీలు కనులవుతారనుకున్నా, తెగిన గాలి పటాలయారని విన్నా. పచ్చి గాలి పీల్చుకెళ్ళండర్రా, వచ్చి పచ్చి గాలి పీల్చుకెళ్ళండర్రా. ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నటుడిని ఎలా అయితే మనందరికీ చూపించిందో అంతకు మించిన మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి గుండె తడిని మరింత తట్టి లేపి తెలుగు సినిమా అసలు రుచిని చూపించేటటువంటి ఆ సత్తా ఉన్న క్యారెక్టర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఏ మనిషి జీవితంలోనైనా అంటే అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉన్నా కూడా ఓనమాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరన్న ఉద్దేశం. నా జీవితంలో ఓనమాలు ఎల్వి ప్రసాద్ గారి అంటే తెలుగు సినిమా ప్రారంభం 80 ఏళ్ల క్రితం మూకీ సినిమాలో నటించి ఆ తర్వాత దర్శకుడై మిస్సమ్మలు, గుండమ్మ కథలు, అప్పు చేసి పప్పుకోళ్ళు, ఇవన్నీ సినిమాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కొంచెం మనసు బాగోపోతే అర్ధరాత్రి అయితే ఈ టీవీలోనో లేకపోతే తెల్లారులైతే మన ఇంట్లోనో ఎక్కడ చూసినా చూసే సినిమాలు దర్శకత్వం చేసి తర్వాత ల్యాబ్లు పెట్టి అవన్నీ చేసి చివరికి ఇక్కడికి ఆయనతో అలాంటి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి, సరే మేము ఫ్రెండ్స్ అది వేరే విషయం, ఆయన దగ్గర నుంచి ఓనమాలు నేర్చుకున్న వాడిన ఆశ్చర్యంగా ఉంటుంది.
ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు